విచ్చేసిన లయన్స్ క్లబ్ మెంబర్స్ అందరికి కూడా స్వాగతం సుస్వాగతం అండి. మనము 11 o'clock అనుకున్నాం ప్రోగ్రాం, ఏదో కొన్ని కారణాల వల్ల లేట్ అయింది. దయచేసి ప్రెసిడెంట్ గారు నెక్స్ట్ టైం టయానికి జరిగేటట్టుగా జరిపించవలసిందిగా నేను కోరుకుంటున్నాను. లైనిజం గురించి చెప్పాలంటే సుమారుగా నేను ఒక 20-25 ఏళ్ళ నుంచి నాకు ఈ లయన్స్ క్లబ్తో అవినాభావ సంబంధం ఉంది. నిజంగా పెద్ద గ్రేట్ ఆర్గనైజేషన్ అండి. ఈ ఆర్గనైజేషన్లో మీరు అందరూ ఉండడం, నేను ఉండడం చాలా గర్వకారణంగా ఫీల్ అవుతున్నాను. ఈ క్లబ్ని ఇలా ముందుకు తీసుకెళ్తున్న మన మాజీ గవర్నర్ గారు ప్రభాకర్ గారికి, అట్లాగే మన ప్రెసిడెంట్ జక్కా గారికి, మరియు ఇప్పుడు కొద్దిగా చాలా మంచిగా ఆయన సహాయ సహకారాలు అందిస్తున్న నారాయణ గారికి, అందరికి కూడా ఇక్కడికి వచ్చేసిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ఇప్పుడు మన జక్కా సుధాకర్ గారు ముందుకు తీసుకెళ్ళి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. శుభోదయం అండి. ఈరోజు ఈ కార్యక్రమానికి మనకి లేటుగానైనా సరే ఇంతమంది ఆహుతుల మధ్యలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవటం చాలా సంతోషకరమైన విషయం. ఇందాక మా క్యాంపు ప్రోగ్రామ్ చైర్మన్ గారు వచ్చు వెంకటేశ్వర సలహా ఇచ్చారు. దాన్ని ఖచ్చితంగా ఈసారి మీటింగ్లో పాటిస్తామని చెప్పేసి నేను చెప్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు ఇదే వేదికలో మార్చి 3rd నాడు మేము లయన్స్ క్లబ్ ఆఫ్ భూజా చార్టర్ ప్రజెంటేషన్ జరిగింది. బహుశా దానికి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, మీ అందరికీ కూడా తెలుసు. 4 నెలల కాలంలో అంటే ఆ రోజు నేను ప్రమాణ స్వీకారం చేశాను లయన్స్ క్లబ్ ఆఫ్ భూజా అధ్యక్షుడిగా. అప్పుడు అంటే వాస్తవం చెప్పాలంటే లయన్స్ క్లబ్ తోటి లయనిజం తోటి మా తమ్ముడు 25 సంవత్సరాల అనుబంధం అన్నారు. అంటే వారికి అన్నను కాబట్టి నాకు 50 సంవత్సరాల అనుబంధం ఉందండి. 50 సంవత్సరాలు అంటే ఐ వాజ్ లియో. నేను లియో క్లబ్ ఆఫ్ ఖమ్మం మెంబర్నండి, ఎక్కడ ఖమ్మంలో 1975లో. ఆ తర్వాత లియో చార్టర్ మెంబర్ని, తర్వాత లయన్స్ క్లబ్ ఆఫ్ స్తంభాద్రి చార్టర్ మెంబర్ని 81లో పెట్టాము. అది అనుకోకుండా మాకు మన ఈ డాక్టర్ సుధాకర్ గారు వారు ఒకసారి మా భూజాలో అందరం మేము భూజాలో ఉంటాము. డాక్టర్ సుధాకర్ గారు లయన్స్ క్లబ్ గురించి చర్చ వస్తే నారాయణరావు గారు మేము అందరం ఉన్నప్పుడు మేము ఏదన్నా జూబ్లీహిల్స్ క్లబ్లో ఎక్కడ చేరదామని ఆలోచనతో ఉంటే సుధాకర్ గారు బండారు ప్రభాకర్ గారికి నన్ను రికమెండ్ చేశారు. జక్కా ఉంటే మనకి ఏముంటుంది, పక్కాగా ఉంటుంది అన్నారు. సో ఆ విధంగా ఒక రకంగా చెప్పాలంటే అండి ఈ 4 నెలల కాలంలో అంటే వండర్స్ అని నేను చెప్పను, మేము చేసిన కార్యక్రమాలు ఆ విధంగా ఉన్నాయన్నమాట. ఎందుకంటే లయన్స్ అనేది మనకందరికీ తెలుసు. దీంట్లో మనము సభ్యత్వం తీసుకోవటం అంటే చాలామంది అనుకుంటారు ఏదో నేను మెంబర్ అయ్యానని చెప్పేసి. కానీ వినండి, లయన్స్లో సభ్యత్వం అనేది ఒక హోదా కాదు, అది ఒక బాధ్యత, అది సేవకు ప్రతిరూపం, అది మన సమాజానికి మనం ఇవ్వగలిగే ఉత్తమమైన కానుక. చూసారా మెంబర్స్, మనం ఏంటంటే మన స్లోగన్ ఏంటి, వై సర్వ్ అంటే సేవ చేయటానికి ఎప్పుడైనా సరే ఈ లైన్ మెంబర్ సిద్ధంగా ఉంటాడు అన్న ఉద్దేశంతో ప్రప్రథమ కార్యక్రమంగా మేము ఈ మన చంద్రాయణ గుట్ట దగ్గర స్కూల్లో పిల్లలకి నోట్బుక్స్ తర్వాత బట్టలు అని పంపిణీ చేయడం జరిగింది మా బండారు ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో. దాన్ని ఆ తర్వాత అన్నగారి మ్యారేజ్ డే నాడు మేము క్యాన్సర్ హాస్పిటల్ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర వాళ్ళకి మీల్స్ ఆన్ వీల్స్ అండి, ఆ విధంగా వాళ్ళకి మీల్స్ పంచిపెట్టడం జరిగింది. తర్వాత ఇంకో కార్యక్రమంగా మేము మొన్న చేసాం, అందరూ ఇన్స్పైర్ అయ్యారు. మా నారాయణరావు గారు కూడా ఇమ్మీడియట్గా వాళ్ళకు 5,000 రూపాయలు డొనేషన్ కూడా ఇచ్చేశారు. ఎవరంటే మానసిక వికలాంగులండి, మానసిక వికలాంగులు. వాళ్ళ దగ్గరికి పోతే మాకు అనిపించిందండి ఎంత అంటే మనం చేసే ఒక ఉడతండి, ఉడతలాగా చేస్తున్నాం మనం అంతవరకే. ఆ తర్వాత చేశామండి మేము ఏది మన మెగా హెల్త్ క్యాంపు. మెగా హెల్త్ క్యాంప్ గురించి చెప్పాలంటే మేము అజీజ్ నగర్ దగ్గర ఏ ఊరు అనేది నాగిరెడ్డిగూడ, నాగిరెడ్డిగూడకి మరి ఎట్లా అంటే అది ఆ రోజు హెల్త్ క్యాంప్లో దగ్గర ఒక 800 మంది వచ్చారండి. దానికి మన డాక్టర్ గారు ఉన్నారు, మన వారి కోడలు వచ్చారండి, మన చీఫ్ గెస్ట్ గారి కంటి హాస్పిటల్ అండి. నిజంగా వారి సేవలు మరవరాని. అదేవిధంగా మనకి మనలోనే ఉన్నారు మన మెంబరు, మనకి న్యూరాలజిస్ట్ అండి, వారి ఫేమస్ హాస్పిటల్ అండి. వారు కూడా ఒక్కసారి నిలబడి టీవీ శ్రీనివాస్ గారండి, వారు కూడా అండి బ్రహ్మాండంగా వారి సేవల్ని మన లయన్స్ క్లబ్కి అందించారు. ఆ విధంగా మనం ఎన్నో కార్యక్రమాలు మొన్న కూడా ఏం చేశాము,
పర్యావరణ పరిరక్షణలో భాగంగా చెట్లు నాటే కార్యక్రమం. చెట్లు నాటే కార్యక్రమాన్ని 3 క్లబ్బులు కలిసి చేసామండి. ఏది దక్కన్ క్లబ్బు, మన ఘాట్ క్లబ్బు, 3 క్లబ్బులు కలిసి చేసామండి దానికి. సో ఆ విధంగా అది నాకేంటి ఇదంతా కూడా ఏంటంటే అండి, నేను ఈ 4 నెలల్లో అండి ఇప్పుడు ఈ రోజున స్టార్ట్ అవుతుందండి మాకు ఏది అసలు పీరియడ్ ఈ రోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నాను. అంటే భయ్యా యాప్ అంటే మీకు భయ్యా సహజంగా ఎవరిని ఏమంటామండి, అరే భయ్యా ఇది జరిగింది దేకో జరిగింది అట్లా ఆ విధంగా ఉన్నప్పుడు భయ్యా యాప్ నన్ను ఎందుకు అట్రాక్ట్ చేసింది, దానిలో మన ఏది హెల్త్ కార్డు అండి, హెల్త్ కార్డు ఒక 4 సభ్యులకి మీకు ఇంటిల్లిపాదికి ఒక 1000 రూపాయలతోటి మీకు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న హాస్పిటల్ అన్ని చుట్టూ కూడా మీకు డిస్కౌంట్ తోటి రావటం జరుగుతుందండి. అటువంటిది మనకి ఈ రోజున మనకి ప్రోగ్రామ్ కో చైర్మన్ ఉన్నారు, వారిని కూడా మీకు ఇంట్రొడ్యూస్ చేస్తాను. రత్త శ్రీనివాస్ గారు, ఒక్క నిమిషం లేవండి సార్. సో ఈ భయ్యా యాప్ గురించి కార్డు గురించి మీకు తర్వాత మీకు చెప్పడం జరుగుతుంది. దాని యొక్క బ్రోచర్స్ అన్నీ కూడా మనకి బయట ఉన్నాయండి. సో అదేవిధంగా ఈ రోజున ప్రమాణ స్వీకారం చేస్తూ నేను ఏమంటున్నానంటే, ఇదంతా చేశానంటే గుర్తుపెట్టుకోండి, నేను ఒక్కడిని ఏదో చేస్తున్నా ఇందాక నుంచి చేసినట్టున్నా కదా, కాదండి, ఒక్కడిని కాదండి. ఇగోండి మా మెంబర్స్ అండి వీళ్ళు. మాకు ఇంకోటి అండి, వరంగల్ నుంచి మన మా నారాయణరావు గారండి, వారు వరంగల్లో లయన్స్ క్లబ్ మెంబర్ అండి. ఆయన క్యాబినెట్లో అన్ని చేశారు, అన్ని పోస్టులు చేశారు, కానీ భూజాలో ఉంటున్న వాటి భూజాలో జాయిన్ అయ్యారండి. వారికి కూడా ఒక్క నిమిషం నారాయణరావు గారు, వారికి కూడా. ఇంకా మాకు వచ్చు వెంకటేశ్వరరావు గారండి, నెల్లూరులో వారు చేయని కార్యక్రమాలు లేవండి. బ్రహ్మాండంగా లయన్స్ క్లబ్ అంటే ఈ రోజున వారికి మాకు వెన్నెముక్కలాగా ఉన్నారండి. ఇట్లా జరుగుతుంది ప్రోగ్రాం. బండారు ప్రభాకర్ గారు అడిగితే ఇట్లా జరుగుతుంది నాన్న ఈరోజు ప్రోగ్రాం ఉంది, మీరు స్పాన్సర్ చేయాలంటే తప్పకుండా రెడీ. అంటే మా దగ్గర ఏంటంటే అండి ఒక విషయం అండి, భూజాలో డబ్బులకి కొదలేదండి, వాస్తవం అండి. ఎందుకు ఇది మంచి జరుగుతుంది, ఈ కార్యక్రమం బాగుంది అని అంటే చాలు నేను రెడీ అంటారండి మా వాళ్ళు. నిజంగా మేము చేసుకున్నటువంటి అదృష్టం అండి. సో ఇక ముందు కూడా మీరందరూ నాకు అంటే మై హోమ్ భూజాలో ఈ రోజున చేరారండి కొత్త సభ్యులు. మై డియర్ మెంబర్స్, మీకు ఆహ్వానం పలుకుతున్నాను నేను. మీరు కూడా ఏంటంటే ఇందులో చెప్పారు కదా ఇందాక, ఇది సామాజిక బాధ్యత మనకి. అంటే భగవంతుడు మనకి కొంతమందిని కొన్నిటి పెడతాడండి, మన సేవ చేసేటోళ్ళు కొంతమందినండి. అందుకని ఆ సేవలోకి మీరు వచ్చినందుకు మీకు మరొకసారి మీకు ఆహ్వానం పలుకుతూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మా మాస్టర్ శర్మి గారికి నా హృదయపూర్వక అభినందనలు. థ్యాంక్ యూ వెరీ మచ్. I am proud to introduce my friend Dr. Bandar Prabhakar today, and I think no need of any introduction for Dr. Prabhakar Garu. Dr. Prabhakar Garu, he is known to all, even though I am feeling today very happy and privileged to introduce him. He born in Devarakonda and in 1951, and he did his PG in agriculture. A dynamic student leader at that time and devoted professional entrepreneur, started his career as an agriculture officer by Government of AP in the year 1977. As retired Deputy Director Agriculture, after serving credible 33 years, received so many service awards and rewards and District 5 state levels with citations. His dashing qualities and vision perception carved him as a reputed builder. Presently he is the main MD of Eternal Builders in Dilshanar area and all over Hyderabad. Now he is constructing and he is a very well-known builders. A strong believer of service to mankind. Lion Bandar Prabhakar embraced in Lionism in 2009. In very short span, he became the president of Lions Club of Deccan and climbed to a ladder of success, and he became PDG, district governor, and after then he did so many services. Step by step demonstrated leadership profile, structured and time of records, very short period, a trained facilitator, powerful motivator, extended 6 new clubs, and I think so it is 7 new clubs, including my home Bhuja also. In District 320A, one specialty club he introduced, it is in America, it is not possible for any Lion member. He started a specialty club in USA, that is Lions Club of Atlanta Namaste. It is one unique program by him. It is proud for us
to being with him, and 220 new members into the Lionism, which a record in the District 320A. With his adaptable qualities, meticulous planning, and philanthropic approach, he has successfully won the mandate of second Vice President District Governor in 2016-17. At that time, District 316B, and elevated as first Vice District Governor in 2017-18, and become the District Governor in 2018-19. It is the really remarkable achievement for any line member. I think at present he is now multiple chairperson for Leo Club of Extension. He firmly believes in slogan, service to women, service is God. Every time he says, and this is a slogan, life achievement. It is instead of spending little bit money, go for a big way in any permanent project. As a dedicated social worker, he associated with so many organizations. President Kala Prabhakar Organization, Hyderabad. Treasurer Telangana Agriculture Officers Association, Hyderabad. Sri Kanya Kanaka Parameshwari Devi, as the Devarakonda Director of Vasavi Club. Vice President Matapitra Seva Old Age Home, Ibrahimpatnam. He attended Lions Club of International Conventions, widely travelled so many countries like USA, France, Switzerland, UK, West Germany, Canada, Italy, Rome, Mauritius, so many countries. And ever smiling Lion Prabhakar, happily married to Chandrakala Garu, and he blessed with a son, Mr. Lion Mahesh Kumar Garu, and is a really a proud son to be really, I am very happy about him. And he had two daughters, one is Shirisha and another is Swati. And Mahesh, Lion Mahesh, and youth icon of my home. And one more thing, in Lionism, since 40 years I am in Lionism, really he is immersed in Lionism, not only himself, but he motivated his son, his daughters and everybody, family, all the people are in Lionism, paying properly all dues and involving total so many services. Being in Lionism is not an easy thing, and they to maintaining total family. And I think so his younger daughter recently came from USA, and I think so she is not there in Lionism. Shortly, I hope she may join in Lions of Bhuja also. I request him. Thank you. గుడ్ మార్నింగ్. నమస్తే. నమస్తే అంటే పక్క వాళ్ళకు వినబడటం కాదు, ఒక్కళ్ళు నమస్తే చెప్తే అందరికీ వినబడాలి, అంత గట్టిగా చెప్పాలి. హాల్లో ఫ్యాన్ స్టార్ట్ అయితే చూడండి మీరు. నమస్తే నమస్తే చలో భాయ్, ఫ్యాన్ దాలో భాయ్. ఆఫీసర్ లయన్ జక్కా సుధాకర్ గారు, అవర్ చీఫ్ గెస్ట్ డాక్టర్ ఏ వెంకటాచలం గారు, కీనోట్ స్పీకర్ లయన్ రాజగోపాల్ రెడ్డి గారు ఇప్పుడే వెళ్ళారండి, కోటేశ్వరరావు గారు, తర్వాత లయన్ యాదయ్య గౌడ్ ఇండక్షన్ ఆఫీసర్ ఈజ్ ఆన్ ది వే, అవర్ ప్రెసిడెంట్ సెక్రటరీ ఈవెంట్ చైర్పర్సన్ లయన్ వెంకట్ వైగండ్ల గారు, ఒక్కసారి నిలబడండి సార్. ప్రోగ్రామ్ చైర్పర్సన్ అంటే మన యొక్క భూజా క్లబ్కు ఇట్లా కుడి భుజం అన్నమాట సారు. ఈవెంట్ కో చైర్పర్సన్ రచ్చా శ్రీనివాస్, రచ్చా గురించి చాలా అచ్చా బోల్తే हम लोग रच्चा के वास्ते. అవర్ సెక్రటరీ కిరణ్ బోయినపల్లి. ఐ ఇన్వైట్ యాదయ్య గౌడ్, ప్లీజ్ కమ్ టు ద డాస్. గొప్ప ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్ ఆఫ్ అవర్ క్లబ్ లయన్స్ క్లబ్ ఆఫ్ భూజా. మరి మా తమ్ముడు అంటే మా ఓన్ బ్రదర్ పేరు కూడా సుధాకర్, నన్ను ఇంట్రడక్షన్ చేసిన మా ఈయన చిన్న తమ్ముడు అన్నమాట. ఆయననే పెద్ద తమ్ముడు, ఊరిలో ఉన్నాడు. సుధాకర్ గారు ఒకసారి నిలబడండి సార్. హీ హాజ్ ఇంట్రడ్యూస్డ్ మీ వెరీ నైస్లీ. మరి వారు పరిచయం చేసినట్లుగా నేను మరి 100% ఉన్నానా లేనా మరి దానికి ఆలోచిస్తున్నాను. అందులో ఒక్క మాట మాత్రము వాస్తవమైన చెప్తాను. I am Lion Dr. Bandaru Prabhakar, 74 years. From 15 years, I am getting my pension salary, which I am donating to the poor, needy, Lions Clubs, charity. ఈ విధంగా ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉన్నట్టయితే ఇప్పుడు కర్మన్ ఘాట్ క్లబ్ నుంచి కూడా మరి లింగయ్య అని ఒక అతను వస్తాడు. మరి ఆ లింగయ్య గారు కూడా నేను చాలా డొనేట్ చేస్తారని ఇప్పుడే చెప్పాడు. మరి చాలామంది
లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ దక్కన్, తర్వాత బంజారా హిల్స్, మెగాస్టార్ వచ్చారా అండి, మెగాస్టార్స్ అభయ బంజారా, తర్వాత పరిమళ, డిఫరెంట్ క్లబ్స్ నుంచి పరిమళ క్లబ్ ప్రెసిడెంట్ గారు, చిత్రసీమ, ఈ విధంగా మన లయన్స్ క్లబ్ ఆఫ్ దక్కన్కు లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ మహేష్ జీ అండ్ లక్కోటియాజీ నమస్తే టు బి హ్యావ్ ద ఇన్స్టలేషన్ ఆఫీసర్ ఫర్ ద టీమ్ ఆఫ్ లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ బూజా ఫ్రమ్ డిస్ట్రిక్ట్ 320A. I want to install the new members team and also I will explain about the history of Lionism. Everybody know, most of us know Lions Club of ఇంటర్నేషనల్, లయన్స్ ఇంటర్నేషనల్ అని మెల్విన్ జోన్స్ అనే ఒక ఇన్సూరెన్స్ ఏజెంటు దీన్ని స్థాపించడం జరిగింది. మరి 1917 నుంచి చికాగో అమెరికాలో ఈ యొక్క ఎస్టాబ్లిష్మెంట్ జరిగింది. దీనికి ముఖ్యంగా హెలెన్ కిల్లర్ అంటే లయన్స్ క్లబ్ ద్వారా, లయన్స్ ఇంటర్నేషనల్ ద్వారా మరి చూపు లేని వాళ్ళందరికీ, అంధత్వంలో ఉన్న వాళ్ళందరికీ, బ్లైండ్ అందరికీ కూడా మరి చూపు రావాలి అనే ఉద్దేశంతో ఈ లయన్స్ క్లబ్లో దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. 1925 నుంచి మరి 1971లో లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఐ టెస్టింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క లయనిజం అనేది ప్రపంచంలో 210 లయనిజం ఇన్ 210 కంట్రీస్ విత్ 46,200 ప్లస్ క్లబ్స్ అండ్ 1.5 మిలియన్ లయన్స్ ఆర్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో మరి 10,50,000 మెంబర్స్ మరి 1.5 ఇచ్చడం జరిగింది. అందరికీ కూడా క్యాటరాక్ట్ ఆపరేషన్ కొరకు డాక్టర్ వెంకటాచలం వారి యొక్క మరి గైడెన్స్ తోటి క్యాటరాక్ట్ ఆపరేషన్స్ కూడా మనము స్టార్ట్ చేయబోతున్నాము. ఇంకొక హ్యాపీ న్యూస్ ఏంటంటే లియో క్లబ్ ఆఫ్ పూజా కూడా స్టార్ట్ చేద్దామని ప్రపోజల్ చెప్పారు. అమ్మాయి మీ పేరు చెప్పండి, యువర్ నేమ్ నిలబడి చెప్పాలా. సునేరి గారు కూర్చోండి. మరి లియో క్లబ్ మనం అనుకుంటున్నాము, డిలైట్ ప్రెసిడెంట్ వారి డాటర్. అతి తొందరలో లియో క్లబ్ ఆఫ్ బూజా అనేది మినిమంగా ఉంటారు. మంచి కాలేజ్లో కానీ లేకుంటే హై స్కూల్లో కానీ తీసుకొని విల్ స్టార్ట్ విత్ 500 లియోస్. లియో గురించి కూడా ఒక నిమిషం చెప్తాను. మేఘం గర్జిస్తే వర్షానికి నాంది, మేఘం గర్జిస్తే వర్షానికి నాంది, యువతరం స్పందిస్తే నవతరానికి నాంది, యువతరం స్పందిస్తే నవతరానికి నాంది. యువత మేలుకో, రేపన్నది నేడే అని తెలుసుకో. నేటి తరం రేపటికి ఆధారం. టుడే లియో ఇస్ ద లయన్ ఆఫ్ ద టుమారో. టుడే లియో ఇస్ ద లయన్ ఆఫ్ ద టుమారో. మరి మీ యొక్క లియోయిజం కూడా మరి ఈ యొక్క క్లబ్ ద్వారా ఎక్కువగా చెప్పాలని చెప్పి కోరుకుంటున్నాము. మరి నౌ వి విల్ స్టార్ట్ ద ఇన్స్టలేషన్. మనం బూజా గురించి, మన యొక్క డిస్ట్రిక్ట్ గురించి, మల్టిపుల్ గురించి, ప్రపంచంలో మరి లయనిజం, లియోయిజం గురించి చూసాము. ఇప్పుడు ఇన్స్టలేషన్ చేస్తాము. మరి ప్రెసిడెంట్ గారు జక్కా గారు మీరు పక్కా అని మిమ్మల్ని అడుగుతున్నా సార్, ఒకసారి లేవండి. ఇప్పుడు వచ్చినటువంటి కొత్త స్టాఫ్ ఎవరైతే ఉన్నారో, కొత్త మెంబర్స్ ఇప్పుడు ఇన్స్టాల్ చేయబోతున్నాము. వీళ్ళందరూ యునానిమస్గా ఎన్నుకోబడ్డారా, లేకపోయినట్టయితే ఎవరైనా కానీ ఎలక్షన్ ద్వారా ఎన్నుకోబడ్డారా? ఎలక్టెడ్ యునానిమస్లీ. థ్యాంక్ యూ. వీళ్ళందరినీ ఇప్పుడు ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. పిలిచినప్పుడు వారు ఒక్కొక్కరు ఇక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాము. ఫస్ట్ ఐ విల్ కాల్ లయన్ టేమర్ సుధీర్ బాబు వారిని ఇంట్రడ్యూస్ చేయాలంటే ఈజ్ ద టేమర్ యొక్క ముఖ్యమైనటువంటి డ్యూటీ ఏమంటే టు సేఫ్ గార్డ్ ద ప్రాపర్టీ ఆఫ్ ద క్లబ్. డూ యూ నో ద వాట్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ద క్లబ్? చెప్పండి ఏంటి? గ్యాంగ్, గావెల్, బ్యానర్. ఈ విధంగా గ్యాంగ్, గావెల్, బ్యానర్ ఇవి కాకుండా కూడా మన అరేంజ్మెంట్స్ అన్నీ ఒక రోజు ముందు కాదు, వారం రోజుల ముందు నుంచి సుధీర్ బాబు గారు చూస్తున్నారు. మరి యూ హ్యావ్ టు కమ్ అందరికంటే ముందుగా మీరు రావాల్సిన ఉంటుంది.
అందరి తర్వాత పోవలసి ఉంటుంది. ఇక్కడ రండి. శ్రీనివాస్ గారు జీఈటీ కోఆర్డినేటర్, గ్లోబల్ ఎక్స్టెన్షన్ టీమ్. అంటే వారు మన క్లబ్కు కావలసినటువంటి అన్ని రకాలు లీడర్షిప్, మెంబర్షిప్, అన్నీ కావలసిన వసతులు అన్నీ చేసేందుకు రచ్చా శ్రీనివాస్ గారిని జీఈటీ కోఆర్డినేటర్గా నియమించడం జరిగింది. టీవీ శ్రీనివాస్ గారు ప్లీజ్ కమ్. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా మీకు 2 సంవత్సరాలు కేటాయించబడింది. ఫస్ట్ అకాడమిక్ ఇయర్ అయిపోయింది ఆల్రెడీ మీకు. ఈ రెండోసారి కూడా మళ్ళీ మిమ్మల్ని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా నియమిస్తున్నారు ఈ యొక్క లయన్స్ క్లబ్ ఆఫ్ భూజా నుంచి. యూ హ్యావ్ టు ప్రిపేర్ ద ప్లాన్స్. అంటే ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ ఏమేం పనులు చేయాలి మీరు దానికి ప్లాన్స్ తయారు చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మీరు చేసినటువంటి ప్లాన్స్ను వారికి చెప్పడం జరుగుతుంది. మరి ఈ విధంగా మీరు చేసేందుకు తయారుగా ఉన్నారా? విల్ యూ పర్ఫామ్ యువర్ డ్యూటీస్ బెస్ట్ ఆఫ్ యువర్ ఎబిలిటీ? థ్యాంక్ యూ. జాయింట్ ట్రెజరర్ డాక్టర్ సుధాకర్ గారు, జాయింట్ ట్రెజరర్గా మీ బాధ్యతలు. మరి ట్రెజరర్ అలోక్ గారు ఉన్నారు. ఎక్కడ ఉన్నారు అలోక్ గారు? కూర్చోండి సార్. అలోక్ గారు మరి వారితో పాటుగా మీరు బయటే అలోక్ గారు ఉంటారు. మరి వారికి సపోర్ట్గా వండుకుంటూ మరి మీరు అకౌంట్స్ మెయింటైన్ చేయవలసి ఉంటుంది. అడ్మినిస్ట్రేటివ్ అకౌంట్ అండ్ సర్వీస్ అకౌంట్, ఈ రెండిట్లో కూడా వారికి మీరు అందుబాటులో ఉండవలసి ఉంటుంది. మరి ఫైనాన్షియల్గా మీరు అన్ని బాధ్యతలు తీసుకొని వాటి యొక్క ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలా, ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలా, డిస్పర్స్ చేయాలా, అవన్నీ కూడా చూసుకోవాలి. విల్ యూ పర్ఫామ్ దిస్ డ్యూటీస్ విత్ బెస్ట్ ఆఫ్ యువర్ ఎబిలిటీ? నేనే ట్రెజరర్ అండి. ట్రెజరర్ అలోక్ గార్గ్. ఐ విల్ కాల్ GLT, గ్లోబల్ లీడర్షిప్ టీమ్ చైర్పర్సన్ టీవీ రాజగోపాలాచారి గారు. యు ఆర్ అపాయింటెడ్ యాజ్ GLT గ్లోబల్ లీడర్షిప్ టీమ్, అంటే అడ్మినిస్ట్రేటివ్ అకౌంట్స్. ఇప్పుడు మీరు అందరిలో కూడా చాలా క్లబ్ల కంటే మీరు ధనవంతులు ఒప్పుకుంటే 60 మెంబర్స్ ఉన్నాము. మనందరం కూడా డబ్బులు కడతాము. ఆ డబ్బులకు మరి బాధ్యతగా మరి రెస్పాన్సిబుల్ పర్సన్గా అలోక్ గార్గ్ గారు ఉంటారు. యూ హ్యావ్ టు మెయింటైన్ 2 అకౌంట్స్, అడ్మినిస్ట్రేటివ్ అకౌంట్ అండ్ ఆల్సో సర్వీస్ అకౌంట్. బోత్ అకౌంట్స్ యూ హ్యావ్ టు మెయింటైన్ అండ్ యూ హ్యావ్ టు అటెండ్ ది డిస్ట్రిక్ట్ గవర్నర్ జోన్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ విచ్ విల్ బి కండక్టెడ్ ఎవ్రీ మంత్లీ. తర్వాత మనకు వచ్చినటువంటి ఫండ్స్ ఏవైతే ఉంటాయో దాన్ని ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలా, ఎలా పంపకాలు చేయాలా, అవన్నీ కూడా తీసుకునే బాధ్యత మీ మీద ఉంటుంది. తర్వాత ఏవైనా ప్రోగ్రామ్స్ అయినప్పుడు ఆ ప్రోగ్రామ్స్కు ఎక్స్పెండిచర్ ఇన్కార్డ్ ఎంత ఉంటుంది, ఆ ఎక్స్పెండిచర్ ఎలా మనం ఓవర్కమ్ కావాలా, అలాంటి బాధ్యతలు కూడా మరి మీకు ఉంటాయి. విల్ యూ పర్ఫామ్ దీస్ డ్యూటీస్ విత్ బెస్ట్ ఆఫ్ యువర్ ఎబిలిటీ? రోల్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ లావణ్య, థర్డ్ వైస్ ప్రెసిడెంట్ లావణ్య ప్లీజ్ కమ్. వైస్ ప్రెసిడెంట్ నాగప్రసాద్, ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ వెంకటేష్. ప్రతి ప్రోగ్రాం ఆర్గనైజ్ చేసేటప్పుడు మీరు ప్రెసిడెంట్ గారికి హెల్ప్ఫుల్, చేదోడు వాదోడుగా ఉండాలి. తర్వాత ప్రోగ్రామింగ్ కూడా చేస్తుండాలి. తర్వాత షెడ్యూల్స్ మొత్తం తయారు చేసి ప్రెసిడెంట్ గారికి మరి గైడ్ చేయవలసిన బాధ్యత మీ మీద ఉంటుంది. తర్వాత డిస్ట్రిక్ట్ గవర్నర్ జోన్ అడ్వైజరీ మీటింగ్స్ ఉంటే మీరు కూడా అటెండ్ చేయవలసిన ఉంటుంది. తర్వాత మీరు ఎల్లప్పుడూ కూడా మరి అందుబాటులో ఉండి మా యొక్క అన్ని కార్యక్రమాలు టైంలో నిర్వహించేటట్టుగా, కమ్యూనికేషన్స్ కూడా లావణ్య గారు ఆల్ కమ్యూనికేషన్స్ మరి మీ ద్వారానే మరి చేయడం జరుగుతుంది. విల్ యూ పర్ఫామ్ దీస్ డ్యూటీస్ విత్ బెస్ట్ ఆఫ్ యువర్ ఎబిలిటీ? నౌ ప్రెసిడెంట్ గారు మీకు కొంచెం హెల్ప్ చేస్తాం మేము. థ్యాంక్ యూ. ఒక్కసారిగా ఇంకా అదర్ మెంబర్స్ ఆఫ్ ద క్లబ్ మీరు ఎవరో ఒకసారి నిలబడండి. ఐ ఆమ్ థ్యాంక్ఫుల్ ఆల్ ద మెంబర్స్ కుంటూ ఈ క్లబ్ను చాలా ఉన్నత స్థాయిలో ఉంచినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి ఇప్పుడు ప్రెసిడెంట్ గారికి మన యొక్క గ్రావెల్ మరి వాళ్ళకు బహుకరించడం జరుగుతుంది. ఐ extend my best wishes to you and your club. All others stand up and take oath. President garu, please come to the dais. All of you please take your seats. Well, మరి దీనికి సింబల్ presented by all your club members. Use it judiciously. He has been selected in government APPSC as a MPDO. Then
assistant director, deputy director, and lastly he has been discharged as a duty as joint director in INPD Panchayat Raj department. He is a very number one officer, and moreover not only an officer, he is a very good servicer, and eppudu gaani he likes me. He introduced me in Panchayat Raj department, Rajendra Nagar, as a yoga master in yoga, International Yoga Day. Since that year, I have been invited by him. So, I am very much connected with him, along with my friend Adi Reddy. When Adi Reddy was special officer and myself as JD, both met him at Manchal, where Manchal Kishan Reddy was president, MLA. At that time we narrated, we explained about the Lionism. Since then, in 2018, immediately, with positive mind, we have opened a Dharani club. Since then, he has introduced more than 6, I think, more than 6 clubs, a record, hats up in Lionism. That's why ఆయన ఎప్పుడు నీవు మాట కంటే నీవు కొన్ని మంచి శ్లోకాలు పడితే నాకు బాగా అనిపిస్తుంది అన్నా అని అంటుంటాడు. కాబట్టి ఆయనే చిత్తప్రజ్ఞుడు. అది అందరూ తెలుసుకోవాల్సిన విషయం. కాబట్టి దుఃఖేషు ద్విగ్నమనః సుఖేషు విగత స్పృహా వీతరాగ భయక్రోధః స్థిత ధీర్ముని రుచ్యతే. అంటే 100 రోజుల లోపల మరి జిల్లాలో ఎన్నో సర్వీస్ యాక్టివిటీ చేయడం జరిగింది. అదేవిధంగా మరి జిల్లాలో జరుగుతున్నటువంటి సంయుక్తంగా కలిసి సర్వీస్ యాక్టివిటీ చేస్తూ ఉన్నారు. మరి ఈ సందర్భంగా మరి జక్కా సుధాకర్ గారి నాయకత్వంలో మరి పూజా సభ్యులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా మరి మీ టీం వీళ్ళు మెగాస్టార్స్ టీం సార్, అది రాజేంద్రన్ గారు వీళ్ళు మెగాస్టార్స్ టీం సార్. అది వాళ్ళంతా మై హోమ్ జ్యువెల్స్లో ఉంటారు. మై హోమ్ పూజ నుంచి చేస్తున్నారు కాబట్టి మాకు మై హోమ్ జ్యువెల్స్ ఖచ్చితంగా కావాలని చెప్పి వాళ్ళు పట్టుబట్టి పూజ నుంచి వాళ్ళు స్పాన్సర్ చేయించుకున్నారు. నిజంగా ఈ సందర్భంగా మరి ఈ కార్యక్రమానికి వచ్చినందుకు వారికి కూడా అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈనాటి ఈ పూజ క్లబ్ ఎక్స్టెన్షన్ చైర్పర్సన్, ఇన్స్టాలేషన్ ఆఫీసర్ బండారు ప్రభాకర్ గారు, అదేవిధంగా మరి వైస్ ప్రెసిడెంట్ వర్చుస వెంకటేశ్వర్లు గారు, అదేవిధంగా మన డిస్టిక్ 320A ప్రెసిడెన్షియల్ అకాడమీ చైర్మన్ అయినటువంటి నారాయణ గారు, అదేవిధంగా మన ఆర్సి రఘుపతి రెడ్డి గారు, అదేవిధంగా మన జెడ్సి భాస్కర్ గారు, అదేవిధంగా రచ్చ శ్రీనివాస్ గారు, అదేవిధంగా మన జిల్లాలోని అన్ని క్లబ్ల నుంచి వచ్చినటువంటి రిప్రజెంటేటివ్స్ జె సుధాకర్ డాక్టర్ గారు, అదేవిధంగా సభ్యులందరూ కూడా అభయ బంజారా ప్రెసిడెంట్, అభయ బంజారా మెంబర్స్, డిసిఎస్ మన పాత డిసిఎస్ లాస్ట్ ఇయర్ డిసిఎస్ సత్యనారాయణ గారు, డక్కన్ ప్రెసిడెంట్ సుధాకర్ రెడ్డి గారు, అదేవిధంగా అందరికీ కూడా మన కోఆర్సి భరత్ గారు, బూరుగు లింగయ్య గారు కనిపిస్తలేడు సార్. పెళ్లి కొడుకు ఇవాళనే బర్త్డే అయింది ఆయనది. అదేవిధంగా మన చిత్రసీమ ప్రెసిడెంట్, ఒకసారి లేచి నిలబడండి సార్, అందరు చూస్తారు. చిత్రసీమ ప్రెసిడెంట్ వీరు కూడా, అదేవిధంగా పరిమళ, వీళ్ళందరూ లీడర్ నాగరాజు గారు, అదేవిధంగా అందరికీ పేరు పేరున నమస్కారం. చాలా సంతోషం నిజంగా. మరి ఈరోజు నాకు ఇచ్చిన అసైన్మెంట్ ఏంటి, ఇండక్షన్ ఆఫ్ ది న్యూ మెంబర్స్ వచ్చేసి సచిన్ ఉన్నారా, తర్వాత సుమంత్, రాధాకృష్ణ, రామకృష్ణ, విక్రమ్ రెడ్డి. ముందుకు రండి సార్. చాలా సంతోషం సార్, మీరు పూజా క్లబ్ను ఎన్నుకోవడం, అదేవిధంగా పూజా క్లబ్లో మెంబర్స్కి రావడం చాలా సంతోషం. ఈ లయన్స్ క్లబ్లో అంటే దాదాపు 14 లక్షల మంది 50,000 క్లబ్బులతోటి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా మన క్లబ్బులు ఉన్నాయి.
మన ఈ విధంగా సర్వీస్ యాక్టివిటీ చేస్తూ మన ఇది చేస్తున్న తరుణంలో 1925లో హెలెన్ కెల్లర్ అనేటువంటి, మీకు తెలుసు హెలెన్ కెల్లర్, ఆమెకు 1880లో ఆమె డేట్ ఆఫ్ బర్త్. ఆమె 18 మంత్స్లో ఉన్నప్పుడు ఆమె కళ్ళు పోయినాయి. తర్వాత ఆమెకు మూగదయ్యి ఆమె అంటే ఫీవర్ వచ్చి ఆ విధంగా కళ్ళు పోయినాయి, బ్లైండ్ అయింది ఆమె. ఆమె బ్రెయిలీ లిపి నేర్చుకొని ఆమె తర్వాత మళ్ళీ ఏ విధంగా రాయడం అది కూడా నేర్చుకొని 1925లో మన ఇంటర్నేషనల్ కన్వెన్షన్లో అటెండ్ అయ్యి, అంటే మనకు ప్రతి సంవత్సరం ఒక కంట్రీలో ఇంటర్నేషనల్ కన్వెన్షన్ జరిగి అక్కడ ఇంటర్నేషనల్ ప్రెసిడెంటు అదేవిధంగా మన డిస్ట్రిక్ట్ గవర్నర్స్ కూడా ప్రమాణ స్వీకారం జరుగుతుంది ఎవ్రీ ఇయర్ ఒక కంట్రీలో. మరి ఆ సంవత్సరం యుఎస్ఏలో ఆమె 1925లో ఆ కన్వెన్షన్కి అటెండ్ అయ్యి ఆమె ఈ బ్లైండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎంతైతే సఫర్ అవుతున్నారో వీళ్ళందరూ కూడా మీరందరూ సేవ చేయాలని చెప్పి దాంట్లో ఆ మీటింగ్లో చెప్తే మన వాళ్ళందరూ కూడా దానికి యాక్సెప్ట్ అయ్యి అప్పటి నుంచి విజన్ మీద చాలా పనిచేశారు. విజన్ లయన్స్ అంటేనే విజన్ అనుకో ఆ విధంగా స్టార్ట్ అయింది. అది ఇప్పుడు మన డాక్టర్ వెంకటాచలం గారు తెలుసు, సార్ కూడా పెద్ద డాక్టరు, మరి సాధురామ్ ఐ హాస్పిటల్ కూడా నడుపుతున్నారు. అప్పటి నుంచి కూడా ఇప్పటివరకు రామరెడ్డి ఐ హాస్పిటల్స్ ఉన్నాయి మనకు కడతాల్లో కానివ్వండి, అదేవిధంగా మహబూబ్నగర్లో కానీ. లయన్స్ అంటేనే విజన్ అని ఉండే. ఆ తర్వాత మనకు గ్లోబల్ కాజెస్ వచ్చినాయి, 5 గ్లోబల్ కాజెస్. ఇప్పుడు మనం 8 గ్లోబల్ కాజెస్ మీద పనిచేస్తున్నాం. అంటే డయాబెటిక్ మీద కానివ్వండి, అదేవిధంగా ఎన్విరాన్మెంటు, హంగర్ రిలీఫ్ ప్రోగ్రాము, డిజాస్టర్ మేనేజ్మెంటు, తర్వాత హ్యుమానిటేరియన్ సర్వీసెస్, యూత్, ఈ విధంగా మనం 8 గ్లోబల్ కాజెస్ మీద పనిచేస్తూ ఉన్నాం. అయితే మనకు ఇండియాకి ఎప్పుడు వచ్చిందంటే 1956లో లయనిజం అనేది వచ్చింది. 1956లో మన అమెరికన్ ఆర్మీ ఆఫీసర్ ఒకతను ఆయన స్కౌట్స్ అనేటువంటి పని మీద మనకు బాంబే వచ్చేసి బాంబేలో అక్కడ జరుగుతున్నటువంటి లయన్స్ క్లబ్ యాక్టివిటీస్ గురించి మన వాళ్ళకి చెప్పడం వల్ల మన వాళ్ళందరూ కూడా కొంచెం దానికి అట్రాక్ట్ అయిపోయి అదే మనం కూడా మన కమ్యూనిటీ కూడా మనం ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఫస్ట్ బాంబేలో మనకు ఇండియాలో స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఢిల్లీలో స్టార్ట్ అయింది 1956లో. ఆ తర్వాత మన సౌత్ ఇండియాలో ఎప్పుడు స్టార్ట్ అయింది? 1958లో స్టార్ట్ అయింది. ఇగో సార్ క్లబ్ 1958లో, అంటే దాదాపు 68 సంవత్సరాలు అయింది ఫస్ట్ క్లబ్ అది మనకు స్టార్ట్ అయ్యేది 1958లో. అప్పటి నుంచి ఇప్పటి వరకు 68 సార్లు వాళ్ళు ఇన్స్టాలేషన్ మనలాగా ఇన్స్టాలేషన్ ప్రోగ్రామ్ చేసుకున్నారు. దాదాపు 150 మెంబర్స్ ఉన్నారు. దాంట్లో దాదాపు 7-8 మనకు పర్మనెంట్ ప్రాజెక్టులు ఉన్నాయి వాళ్ళ దగ్గర. సాధురామ్ ఐ హాస్పిటల్ కూడా వాళ్ళదే. అదేవిధంగా ఒక స్కూల్ ఉంది వాళ్ళకు, మెటర్నిటీ హాస్పిటల్ ఉంది. ఈ విధంగా పర్మనెంట్ దేవుడు నడుస్తున్నాం. మన అందరికి కూడా అది మోడల్. యాక్చువల్గా అది హైదరాబాద్ క్లబ్ అంటే మన అందరికి కూడా మోడల్. మీ ఎక్స్టెన్షన్ చైర్పర్సన్ కూడా ఒక అతను కూడా హైదరాబాద్ సంబంధించిన అతనే, మన క్లబ్ ఎక్స్టెన్షన్ చేసిన అతను కూడా. ఈ విధంగా మనకు ఇప్పుడు అమెరికా కంటే కూడా మనకు ఇండియాలో క్లబ్బులు ఎక్కువ ఉన్నాయి, అదేవిధంగా మెంబర్షిప్ కూడా ఎక్కువ అవుతుంది. మనకు ఇండియా చాలా ఇంపార్టెన్స్ ఉంది. దాదాపు ఇప్పటి వరకు ఇంటర్నేషనల్లో 37 మెంబర్స్ మన దగ్గర నుంచి మన ఇండియా నుంచి డైరెక్టర్స్ అయినరు. అదేవిధంగా 3 ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్స్ అయినరు, 3 రోహిత్ మెహతా అని, అశోక్ మెహతా అని, నరేష్ అగర్వాల్ అని. ఇప్పుడు ఈ సంవత్సరం చేస్తున్న ప్రెసిడెంట్ 4వ ప్రెసిడెంట్ ఆయన కూడా ఏపీ సింగ్ అని మన ఇండియాకి సంబంధించిన అతనే, కలకత్తా అతను. మరి ఆ విధంగా మన దగ్గర చాలా ఇదిగా ఉంది. మరి మీరు లయనిజంలో జాయిన్ అయినప్పుడు మీరు అనుకుంటుండొచ్చు ఇంత సర్వీస్ యాక్టివిటీ చేస్తూ ఉన్నారు కదా మాకేమొస్తుంది అని ఉండుంటుంది. అవునా? ఉందే? మాకేమొస్తుందని ఉందే? మనకేమీ రాదు. వీఆర్ జస్ట్ మనం సర్వీసే, జస్ట్ నేచర్ ఆఫ్ గివింగ్ ఉంటే చాలు. మనకు నేచర్ ఆఫ్ గివింగ్ అన్నట్టు మనకు వచ్చేది ఏంది? మన కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అవుతాయి, మన నెట్వర్క్ డెవలప్ అవుతుంది, లీడర్షిప్ యాక్టివిటీస్. ప్రతి సంవత్సరం మనకు లీడర్షిప్ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. వీళ్ళందరూ కూడా ఒకప్పుడు ప్రెసిడెంట్లు, ఆ తర్వాత జోన్ చైర్మన్. లీడర్ ఒక ఫాలోవర్ని తయారు చేసుకుంటాడు. ఇక్కడ అట్లా కాదు, లీడర్స్ని తయారు చేసుకుంటాం మనం కాదు. షార్ట్ అన్నారు అంటే నేను కూడా దానికి కూడా యాక్సెప్ట్ చేస్తున్నాను. కాకపోతే ఏంటంటే 2 విషయాలు ముఖ్యమైనటువంటి మాట్లాడాలి. ఒకటి, ఇందాక మీకు బండారు ప్రభాకర్ గారి గురించి చెప్పారు. 15 సంవత్సరాల నుంచి వారి యొక్క శాలరీని రావటం, ఇట్లా పంపించటం, అంటే డొనేట్ చేస్తున్నారు. అంటే మొన్న అసలు ఎంత వస్తుందని తెలుసా ఎవరికైనా? అది చెప్పరు. ఎంత వస్తుందో తెలుసా అంటే నేను చూశాను, మెసేజ్ వచ్చింది. ఏంటంటే జక్క ఇప్పుడే వచ్చింది నాకు అన్నాడు. ఏంటని చూస్తే 1,35,000 అండి. మై డియర్ ఫ్రెండ్స్, 1,35,000 రూపాయలు ప్రతి నెల ఆయన ఆ పెన్షన్ని డొనేట్ చేస్తున్నారు. సో దానికి ముఖ్యంగా చెప్పవలసింది, నేను ధన్యవాదాలు చెప్పవలసింది మా చంద్రకళకి, మా మహేష్కి, కుటుంబ సభ్యులండి. ఎందుకంటే వాళ్ళ యాక్సెప్టెన్స్ లేని మనం చేయలేమండి. 1 సారి 2 సార్లు అంటే చేస్తాము,
కొన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు. అదొకటి. అటువంటి వ్యక్తి ఈ యొక్క పూజకి మరి వెన్నంటి ఉండి నన్ను నడిపిస్తున్నారు ఒక తమ్ముళ్ళలాగా అంటే అది నేను అనుకోవటము నా అదృష్టం అని అనుకోవట్లేదు, మా పూజ అదృష్టం, మా మెంబర్స్ అదృష్టం. సో ఇంకోటి మన వాళ్ళు ఎవరైనా సరే, ఇప్పుడు నా పేరు ఏంటంటే జక్కా సుధాకర్, అందరూ కూడా ఏమని పిలుస్తున్నారు? పక్కా. అంటే జక్కా పక్కా, యా ఐ అగ్రీ. అంటే ఫ్లాట్స్లలో ఈ రోజున ఏకగ్రీవంగా నన్ను అధ్యక్షుడిగా మరి ఎన్నుకోవడం జరిగింది. ఏ విధంగా ఈ రెండే విషయాలండి, జక్కా పక్కా మాటిస్తే బాబు జక్కాకు మాటిస్తే మనం తప్పదు అన్న ఉద్దేశంతో ఆ విధంగా నేను మళ్ళీ రెండోసారి బాధ్యత ఇది. అంటే మీరు పక్కా అంటుంటే నాకు ఇంకా పెద్ద బాధ్యత పెరిగినట్టు, చాలా పెద్ద బాధ్యత. అంతే ఇప్పుడు మాకు ఇప్పుడే నేను లియో అని చెప్పాను కదా 50 ఏళ్ళ క్రితం, ఒక లియో దొరికింది ఇప్పుడు మాకు. మా డిలైట్ లయన్స్ క్లబ్ ఆఫ్ ప్రెసిడెంట్ మన శ్రీ పూజ వారి కూతురు నిలడమ్మా ఒక్కసారి. ఇప్పుడు మా ప్రధానికి లియో అంటే నాకు చాలా ఇష్టం అండి. లీడర్షిప్ ఎక్స్పీరియన్స్. It's a unique opportunity and a rewarding experience to lead and inspire its members to coordinate towards the service of the, to contribute towards this service of community. Dr. Venkatachalam is a simple man and knows as Chalam, as he is fondly called by his friends and relatives. He is son of Dr. A. Ramchandra, who himself was a lion. Dr. Venkatachalam completed his MBS from Osmania University, MBBS from Osmania University, and MS in Ophthalmology from the prestigious Western Region Institute of Ophthalmology, Gujarat University. At present, he is a professor, consultant, and ophthalmic surgeon. So, coming to his Lionistic career, Dr. Chalam joined Lions Club with enthusiasm and dedication and became club president in 1996. 1984, I mean, this. You joined in 84 and became the president in 86. Yes, yes. And he was elected as centennial year district governor in 1617. He was the first district governor of district 320A. I think this requires a clapping. During his tenure, he established 17 legacy projects, an old age home at Amangal, 4 vision centers, pediatric ophthalmic centers and computer learning centers, and all these projects were established at a cost of roughly 12 crores. In 2017, he was awarded the Lions International President Leadership Medal for maximum number of permanent centennial legacy projects as a district governor. A great achievement. I don't think this would be surpassed by anyone, at least in the near future. Dr. Venkatachalam is a recognized postgraduate teacher, trained a number of postgraduate students and fellows. He has performed more than 1 lakh surgeries in the past 31 years. 0.76 lakhs of members approximately. And then the worldwide, we have about 49,975 clubs. 49,975 clubs. And in our country, we have 2,750 clubs. And in our district, can anyone tell me? Anyone? 91 as on today. And then what is the membership number? But today, yesterday's this thing was 91. 3,693. Why I am saying all this is, the international has given a target of 1.5. How are we to achieve this 1.5? How is this goal? Can we achieve? Are we in a position to achieve? For a long time, this number has been lingering. I should say for more than 2 decades. But never have we been able to touch 1.5. Why? Why are we not touching 1.5? Because
we need a vision. What is vision? Vision is an art of seeing which others cannot perceive. I am not talking about the physical vision, a vision of a visionary. One should have the vision to touch this 1.5. When I talk about vision, I'd like to decipher by giving an example. I think all of you know about Walt Disney. Disney World, you must have seen, recently we had our international convention at Orlando. Walt Disney was an optimist, a dreamer and a visionary. He was an optimist, a dreamer and visionary. He always felt that we can pursue our dreams if we are courageous and if we can go ahead. Many a time, Walt Disney failed and he became bankrupt. Dream and vision was to have an amusement park. What you are seeing. This amusement park was his only vision. You know, during the construction of the amusement park, he passed away. He died. On the day of inauguration, there were two journalists who were present at the inaugural site. One journalist said to the other, "How sad Walt Disney is not there today to see this beautiful park which he dreamt of." Then the other replied, "He had seen it, that's why you and I are here." That is the power of vision. That's the power of vision. That's what is very important. You know, how powerful is this vision when I talk about? Until you start doing something for someone. These are the golden words of our founder, Melvin Jones, way back on 7th June 1817 in Chicago. You cannot go any further unless you start doing something for someone. You translate it. Today, that has become the Lions motto, "We serve." Nearer home, our own Swami Vivekananda said, "They only live who live for others, the rest are dead, more than alive." Sir, it is this vision of our founder member. Today, we are having 1.3 million people as our members. And more importantly, he started with 16 members. Within 6 months, his power of vision brought him 3,000. When he could achieve 3,000 members, why can't we from 1.3 million become 1.5 million, which our international president is asking for, and the international body is asking for the 1.5. I think every club, every president, if they can be achieved. One of my favorite, in my 40 years, I have some, whatever you call, some of my teachers have taught me something which I would like to talk to you so that we all can achieve. I was a Sanskrit student. One of my teachers taught me from Upanishad. Kshanasas kanasas chaiva vidyam ardanta sadhanam. Kshane nasti kada vidyam, kane nasti kada dhanam. What is meant is,
every minute, every second has to be utilized to obtain knowledge and to acquire knowledge. Similarly, every minute or second should be utilized through your resources to raise money. If you waste a second, how can you acquire knowledge? If you waste a resource, how can you acquire wealth? This is from Upanishads. So every minute hard, by going to the PST seminars, by knowing the PST seminars at the district level, at the multiple level, at the national level, they Jacka, Anisha, come on. ఒక్కసారి ఇక్కడికి రండి ప్లీజ్. 1 second. ఇంత పక్కాగా నేను చేయటానికి కారణం వీళ్ళు ఇచ్చినటువంటి సహకారము. నాకు నా కుమారుడు, నా కోడలు, నా తమ్ముడు.